Honorable Speaker, సమయం 10:10 కావచ్చింది అధ్యక్ష. ఈ సెషన్లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ 10 అంటే 10 గంటలకు స్టార్ట్ కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి, మేము 10 ఏళ్ళు సభ నడిపితే 10 అంటే 10 గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాము అధ్యక్ష. సభ సమయపాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు మనవి చేస్తున్నాం. రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఈనాడు అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చకి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అధ్యక్ష, 18-19 ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది అధ్యక్ష. ఈ పథకం మొదటగా 4,000 రూపాయలు ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా 2 దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులందరికీ కూడా 19-20లో ఈ సహాయాన్ని 5,000కి పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది అధ్యక్ష. కావున భూమి కలిగిన వారు సాగు చేయకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారు అధ్యక్ష. ఈ రైతు బంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా CCLA నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష. వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతు బంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది. ఆ ప్రకారంగా RBI యొక్క ఈక్యుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి అధ్యక్ష. ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ROFR పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది అధ్యక్ష.